I came from a very low background. When I came to US, I had no one. I know the local church, ikkadunna local church, how they used to welcome me. ఎంతగా ఆదరించి, ప్రేమించి, ప్రోత్సహించి, సొంత కుటుంబాన్ని దూరంగా ఉన్నప్పటికి కూడా ఆ వెలితిని లేకుండా వీళ్ళు ఆదరించిన విధానం, ఇట్ వాజ్ లైక్ ఎ బూస్టింగ్ ఫర్ మీ. నాకున్న పరిస్థితుల్లో, కష్టాల్లో, నష్టాల్లో ఇట్ వాస్ సో మచ్ ఆఫ్ స్ట్రెంగ్త్. నాకు నేను కూడా నేర్చుకుంది ఏంటంటే జాక్పన్ అంకుల్ నుంచి, బీయింగ్ అ క్రిస్టియన్ ఐ షుడ్ నాట్ ఎక్స్ప్లాయిట్ ఎనీబడి అని. ఐ అప్లై దట్ ఎవ్రీ టైమ్. ఈవెన్ దో ఐ గో టు వన్స్ హౌస్, వాళ్ళు ఒక విధంగా నాకు, ఈవెన్ వెన్ ఐ వాజ్ అ స్టూడెంట్, ఏదో విధంగా నాకు ఏదన్నా చేస్తే ఇంకో విధంగా ఐ యూస్ టు గివ్ దమ్ బ్యాక్. అది నేర్చుకుంటా వచ్చాను. బట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ హౌ ఇట్ వాజ్ అ బ్లెస్సింగ్. నాకు ఇప్పుడే కాదు, నేను ఇండియాలో ఉన్నప్పుడు కూడా ఐ స్టిల్ రిమెంబర్ దేర్ వేర్ ఫ్యామిలీస్ దట్ దే యూస్ టు వెల్కమ్ మీ టు దేర్ హౌస్. దే యూస్ టు టేక్ మీ టు దేర్ హౌసెస్, లంచ్ పెట్టి, ఏదో క్యాజువల్ గా కాకుండా ఇట్ వాజ్ అంటే క్రిస్టియన్ వెల్కమ్, ఫెల్ట్ హోమ్. బికాస్ ఆ ప్రేమ నేను ఎంజాయ్ చేస్తా ఉంటాను. ఐ వాజ్ ఏబుల్ టు గ్రో ఇన్ మై స్పిరిచువల్ లైఫ్. నాట్ ఓన్లీ నేర్చుకునేది కాదు, ఐఎమ్ ఏబుల్ టు సీ ద లైఫ్స్ ఆఫ్ పీపుల్, ఎలా ప్రేమను నేను పొందుతా వచ్చాను